యుద్ధంలో కిమ్ పరువు తీస్తున్నది ఎవరు? రష్యాలో కిమ్ సైనికులు చేస్తున్న గలీజు పని ఏంటి? నార్త్ కొరియా సైనికులను ఉక్రెయిన్ హతమార్చిందా? అది 2022 ఫిబ్రవరి 24. అప్పటికే ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యా భారీగా సైన్యం మోహరించింది. ఏ క్షణంలో అయినా మాస్కో సేనలు దాడి చేసే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నట్టుండి ఉక్రెయిన్ పై ప్రత్యేక సైనిక చర్య చేపడుతున్నట్టు ప్రకటించాడు. అంటే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగుతున్నాడని అర్థం. అయితే ఈ దాడి మొదలైన వెంటనే ఇక ఉక్రెయిన్ పని అయిపోయిందని ప్రపంచమంతా భావించింది. 2 రోజుల్లో ఉక్రెయిన్ పుతిన్ సొంతం చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ యుద్ధం 1000 రోజులకు చేరువవుతోంది. సరిగ్గా 2 ఏళ్ల 8.5 రోజులన్నమాట. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా మిత్రదేశాలు భారీగా ఆయుధ సాయం అందించాయి. దీంతో రష్యా దాడుల్ని కీవ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. పరస్పర దాడుల్లో రష్యా సైన్యం భారీగానే కోల్పోయింది. కానీ అధికారికంగా మాత్రం మాస్కో ఇప్పటి వరకు సైనికుల మృతిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ భారీగా ప్రైవేట్ సైనికుల్ని రష్యా నియమించుకుంటోంది. మిత్రదేశాల నుంచి భారీగా సైన్యాన్ని సేకరిస్తోంది. అందులో భాగంగా భారత్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా తమకు అవసరమైన సైనికుల నియామకానికి మాస్కో తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రష్యా మిత్రదేశం ఉత్తర కొరియా నుంచి భారీగా సైనికులు మాస్కో తరఫున పోరాటానికి వెళ్లినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ 19న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. అప్పట్లో ఉత్తర కొరియా రష్యా మధ్య ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలపై శత్రువులు దాడి చేసినా సహకరించుకోవాలన్నదే ఈ డీల్. ఈ డీల్ ప్రకారం ఉత్తర కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే రష్యా తమ సైన్యాన్ని ఉత్తర కొరియాకు పంపుతుంది. ఈ రక్షణ ఒప్పందంలో భాగంగానే కిమ్ తన సైన్యాన్ని రష్యాకు పంపినట్టు తెలుస్తోంది. యుద్ధంలో రష్యాకు మద్దతుగా సుమారు 11,000 మంది సైనికుల్ని ఉత్తర కొరియా నుంచి కిమ్ పంపినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. వారంతా తూర్పు రష్యాలో శిక్షణ పొందుతున్నట్టు తెలిపింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లిన కిమ్ సేనలకు సంబంధించి తాజాగా కీలకమైన అప్డేట్లు వచ్చాయి. నవంబర్ మొదటి వారంలో కిమ్ సేనలు యుద్ధ భూమిలోకి ప్రవేశించినట్టు అంచనాలు వేస్తున్నారు. అయితే యుద్ధాల్లో పోరాటం చేసిన అనుభవం కిమ్ సేనలకు లేదు. వారంతా తమ సైనికుల చేతిలో మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తమ కఠిన చర్యలు తీసుకోకపోతే యుద్ధంలోకి మరిన్ని బలగాలను మోహరించే అవకాశం ఉందని జెలెన్స్కీ వెల్లడించారు. అయితే యుద్ధంలో ఎంతమంది ఉత్తర కొరియా సైనికులు మరణించారన్నది మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించలేదు. వాస్తవానికి ఈ విషయాన్ని అటు రష్యా కానీ ఇటు ఉత్తర కొరియా కానీ నిర్ధారించలేదు. తాజాగా కిమ్ సేనలకు సంబంధించి బ్రిటన్ మీడియా సంచలన విషయాలు వెల్లడించింది. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ సేవలు కేవలం వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్, మోడర్న్ ఫోన్లన్నవి కలగా మారే. కిమ్ సేనలో రష్యాకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ లభించింది. పైగా అత్యాధునిక ఇంటర్నెట్ సేవలు, మొబైళ్లు ఉత్తర కొరియా సేనలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో కిమ్ సేనలు రెచ్చిపోతున్నాయి. వాస్తవానికి ఉత్తర కొరియాలో ఎవరైనా దక్షిణ కొరియా సంగీతం విన్నా, అశ్లీల చిత్రాలు చూసినా దేశ బహిష్కరణ లేదా మరణశిక్ష విధిస్తారు. గతంలో ఓ బాలుడు అశ్లీల చిత్రాలు చూశాడని ఆ బాలుడి 3 తరాల వారికి అతడి స్కూల్ హెడ్ మాస్టర్ను సైతం దేశం నుంచి కిమ్ బహిష్కరించాడు. అంటే పోర్న్ విషయంలో కిమ్ ఎంత కఠినంగా ఉంటాడో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. అయితే కోతికి కొబ్బరి చెప్ప దొరికిందన్న చందంగా మారింది రష్యాకు వెళ్లిన కిమ్ సేనల పరిస్థితి. ఒక్కసారిగా మొబైల్ ఫోన్లు దొరికేసరికి పిచ్చిగా మారిపోయారు. యుద్ధంలో పోరాడాల్సిన కిమ్ సైన్యం అశ్లీల చిత్రాలు చూడడంలో నిమగ్నమైనట్టు బ్రిటన్ మీడియా ది ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దులోని ఉత్తర కొరియా సైన్యానికి అపరిమితమైన ఇంటర్నెట్ ను రష్యా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. గతంలో ఎన్నడూ అశ్లీల చిత్రాలు చూడని కిమ్ సేనలు ఇప్పుడు పోర్నుపై దృష్టి సారించారు. ఆయుధాలను చేతబట్టాల్సిన కిమ్ సేనలు మొబైళ్లలో బిజీగా గడుపుతున్నట్టు వెల్లడించింది. అయితే రష్యాలోని కిమ్ సేనలు పోర్ను చూస్తున్నారన్న సమాచారాన్ని బ్రిటన్ మీడియా సంస్థ ఎలా సేకరించింది అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. కిమ్ సేనలు రష్యాలో పోర్ను వ్యసనంలో పడ్డారన్న బ్రిటన్ మీడియా కథనాలపై అమెరికా స్పందించింది. ఈ విషయాన్ని తాము నిర్ధారించలేకపోయామని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్న ఉత్తర కొరియా సైనికులు నవంబర్ మొదటి వారంలో యుద్ధ రంగంలోకి దిగినట్టు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కిమ్ సేనల ఇంటర్నెట్ వినియోగంపై బ్రిటన్ మీడియా కథనాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే సైనికులు చేస్తున్న గలీజు పనుల విషయం కిమ్ కు తెలిస్తే ఎలా? ఉత్తర కొరియా నియంత ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అన్న చర్చ మొదలైంది. పోరాటానికి వెళ్లి ఇలాంటి పనికిమాలిన పని చేస్తే కిమ్ ఆగ్రహానికి ఆ సైనికులు గురి కావాల్సిందే. కేవలం ఓ బాలుడు అశ్లీల చిత్రాలు చూశాడనే కిమ్ ఏకంగా ఆ కుటుంబానికి చెందిన 3 తరాల వారికి దేశ బహిష్కరణ విధించాడు. మిత్ర దేశానికి వెళ్లి తమ దేశం పరువు తీసిన సైనికుల విషయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రష్యాకు
కిమ్ పంపిన సైనికులను యుద్ధరంగంలోకి రష్యా దింపలేదు. రష్యాకు 11,000 మంది సైన్యాన్ని పంపినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. తాజా నివేదికల ప్రకారం 8,000 మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దులోకి రష్యా పంపింది. వారికే రష్యా అన్లిమిటెడ్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తెచ్చింది. వాళ్లే అశ్లీల చిత్రాల్ని, పోర్న్ వీడియోలను చూస్తున్నట్టు బ్రిటన్ మీడియా నివేదించింది. 2.5 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కిమ్ మొదటి నుంచి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాల ఆయుధాలు ఇవ్వడాన్ని గతంలోనే కిమ్ తప్పుపట్టారు. అంతేకాదు పెద్ద ఎత్తున రష్యాకు ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి కిమ్ తరలిస్తున్నాడు. ఈ విషయమై ఐక్యరాజ్య సమితిలో మాటల యుద్ధం నడిచింది. పాశ్చాత్య దేశాలు కీవ్ కు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు ఉత్తర కొరియా వంటి మిత్ర దేశాలు సహాయం అందించడంలో తప్పేంటని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఐక్యరాజ్య సమితిలోని కీవ్ రాయబారి సెర్గీ కిస్లిట్యా మండిపడ్డారు. ఉక్రెయిన్ కు సహాయం అందించే దేశాలు భద్రతా మండలి ఆంక్షల్ని ఉల్లంఘించలేదన్నారు. యుద్ధంలోకి సైన్యాన్ని కిమ్ పంపడంపై అమెరికా కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించినట్లయితే వారి డెడ్ బాడీలే తిరిగి వెళతాయని తీవ్రంగా హెచ్చరించింది. బరిలోకి దిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని అమెరికా స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా దాడులు చేయడం, అందుకు ప్రతీకారంగా మాస్కోపై కీవ్ డ్రోన్లతో విరుచుకుపడటం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో ఉక్రెయిన్ భవితవ్యంపై నీలినెండలు కమ్ముకున్నాయి. యుద్ధాన్ని గంటల్లో ముగిస్తానంటూ ప్రచారంలో ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ కు అమెరికా నుంచి బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు సాయం అందే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏమిటి అన్నది ఎవరూ ఊహించడం లేదు. ఉక్రెయిన్ కు సాయం అందించకపోతే యుద్ధంలో ఓడిపోవడం ఖాయం. అదే జరిగితే రష్యా తమ సరిహద్దులోకి వస్తుందని యూరోప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ట్రంప్ యుద్ధం విషయంలో ఎలా స్పందిస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.